హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను కొబ్బరితో పులిహోర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ డిష్ని కన్నడలో సాasve చిత్రానా అని అంటారు. మొదటిగా బాండీ పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేయిస్తున్నాను. అది గ్రైండర్లో వేసేసి 8 ఎండుమిరపకాయలు, 10 పచ్చిమిరపకాయలు, 2.5 టీ స్పూన్ ఆవాలు వేసేసి గ్రైండ్ చేస్తాను. ఒక నిమ్మకాయ అంతా నానబెట్టిన చింతపండు, ఒక కొబ్బరికాయ కానీ 1.5 కొబ్బరికాయ కానీ కంప్లీట్గా తురిమేసుకొని ఆ తురిమిన కొబ్బరిని అంతా కూడా వేసేసి గ్రైండ్ చేసేసాను. కొంచెం నీళ్ళు వేసేసి గ్రైండ్ చేస్తాను. పేస్ట్ లాగా మాత్రం అవ్వకూడదు. ఇప్పుడు బాండీ పెట్టేసి 2 గరిటెలు నూనె వేసాను. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసాను. కావాలంటే వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పోపు కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ కూడా వేసాను. ఇప్పుడు పసుపు, కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను. నేను ముందరే 1 గ్లాస్ బియ్యం కడిగేసేసి ఉడికించడానికి పెట్టాను. ఆ ఉడికించిన అన్నం కలిపేసేసి ఆ పైన సాల్ట్ కూడా వేసేసి కలిపేస్తున్నాను. బాగా కలిసిన తర్వాత ఒక నిమ్మకాయని పిండేసి మిక్స్ చేస్తున్నాను. అంతే, ఇంకా కొత్తిమీర వేసేసి మిక్స్ చేస్తే కొబ్బరితో పులిహోర రెడీ అయిపోయింది. పులిహోర టొమాటో పెరుగు పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో త్వరలో టొమాటో పెరుగు పచ్చడి ఎలా చేయాలో నేను పోస్ట్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.